జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాళ్లను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాగ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేకసార్లు రాజ్ నిడమోరు సమంత జంటగా విదేశాలలో వెకేషన్లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కానీ రాజ్ తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు శామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నిడమోరు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో ముళ్ళు వేశాడు రాజ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాళ్లను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగాను వెలువరించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నదన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేకసార్లు రాజ్ నిడమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కానీ రాజ్ తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు శామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నిడమోరు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్ళు వేశాడు రాజ్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాళ్లను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేక సార్లు రాజ్ నిడమోరు సమంత జంటగా విదేశాలలో వెకేషన్లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ గా మారాయి. కానీ రాజ్తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు శామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నిడమోరు ఎక్కడా కూడా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్లు వేశాడు రాజ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాళ్లను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి
సంజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంజయ్ చెప్పండి, ఈ రోజు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో అయితే సమంత అలాగే రాజ్ నిడమోరుని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మన దేశం స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమూరును పెళ్లి చేస్తున్న వార్త ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మనకి ఇవాళ సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత ఇంతకు ముందు పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు చేసుకుని ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ పెళ్లిపీటలు అయితే ఎక్కడం జరిగింది. అయితే బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడుమూరును ఆవిడైతే వివాహం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ప్రేమ కథ నడుస్తుందన్న వార్తలు జోరుగా కలుగుతున్నాయి. అయితే తాజాగా వాటిని నిజం చేస్తూ ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు రహస్యంగా వివాహం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలను కూడా సమంత ఆఫీషియల్ గా తన ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. మరి వీళ్ళిద్దరూ చాలా మంది సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విష్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్.